మనము ఈ మార్గమున వెళ్ళిన తర్వాత ఏమీ చేయడానికి వీల్లేదండి ప్రియులారా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము, ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తామండి ప్రియులారా. మనము ఈ మార్గములోనికి వెళ్ళిన తర్వాత ఏమీ చేయడానికి వీల్లేదు. అంటే అర్థమైంది, మనము మరణానికి సమీపించిన తర్వాత ఇక ఏమీ చేయడానికి వీల్లేదనే విషయాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము, ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనున్న దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. నువ్వు బ్రతికి ఉన్నావు, బ్రతికి ఉండి నువ్వు చేయవలసింది ఏంటంటే సంతోషంగా ఉండు, సుఖంగా ఉండు, నెమ్మదిగా ఉండు. ఏ విషయంలోనూ ఇతరులతో వేద్యానికి వెళ్ళవద్దు, కోప్పడవద్దు. కోపం అనేది దేవుని నీతిని నెరవేర్చదని లేఖనం సెలవిస్తుంది. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం కూడా చల్లారిపోవాలని వాక్య భాగం మనకు చెప్తుందండి ప్రియులారా. మనం చేసే ప్రతి పని దేవుని యొక్క కృపలో ముందుకు సాగునట్లుగా మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. సమయం దొరికినప్పుడు బైబిల్ వాక్యాన్ని చదవటం, సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయటం, ఈ అనుభవాలు మనం కలిగి ఉండటం అనేది మనకెంతో ఆశీర్వాదకరమని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందండి ప్రియులారా. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనిని కూడా నీ శక్తి లోపం లేకుండా, శక్తి వంచన లేకుండా చేయాలి. దేవుని యొక్క పని, నీ ఇంటిలో పని, నీ ఇంటిలో పని నువ్వు శక్తి లోపం లేకుండా, శక్తి వంచన లేకుండా చేస్తావు. భర్తలకు భయపడి మంచిగా వండి పెడతాం. భర్తకు వండి పెట్టేవాళ్ళు, పిల్లలకు వండి పెట్టేవాళ్ళు, చక్కగా వండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, అదేవిధంగా నువ్వు దేవుని యొక్క పని నువ్వు చేస్తున్నావా? దేవుడు నీకు అప్పగించిన ఏ పని అయినను నీ శక్తి వంచన లేకుండా చేయమని దేవుని యొక్క లేఖన భాగం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క పని అంటే ఆదివారం మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర కూర్చొని కాసేపు కూర్చొని మనం వెళ్ళిపోవటం కాదండి ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో మనము మందిరములో ఉండాలి, మందిరములో మనము నలగాలి, మందిరములో ఉపవాసం ఉండాలి, మందిరములో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, మందిరములో విశ్వాస జీవితం కలిగి ఉండాలి. మందిరములోకి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని రావాలి. మందిరం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టాలి. మందిరం పనులు ఎలాగున్నాయో చక్కగా పనులు జరుగుతున్నాయా లేదో వీక్షించాలి. ఇది కేవలం పాస్టర్ గారు పని అనుకుంటారండి ప్రియులారా. పాస్టర్ గారు పాస్టమ్మ గారే కాదు, మందిరము పనుల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలండి ప్రియులారా. దేవుని యొక్క సన్నిధిలో ఒక భక్తురాలు, అన్న అనే భక్తురాలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి 84 సంవత్సరాలు విధవరాలుగా జీవించి 84 సంవత్సరాలు రేయింబవళ్ళు ఉపవాసములుండి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క మందిరమును దేవాలయమును కనిపెట్టుకొని ఆమె జీవించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు నీకు ఇచ్చిన ఈ మంచి అవకాశం, మందిరాన్ని మనము బాగు చేసుకోవటం, శుభ్రం చేసుకోవటం, ఎన్నో పనులు ఉన్నాయండి ప్రియులారా. అదేవిధంగా ఏవి అవసరమై ఉండవో మందిరానికి అవి అవసరత కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మనము చేయాలండి ప్రియులారా. ఈ అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. మందిరం పని కోసము నువ్వు సమృద్ధిగా విత్తాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి దేవుని భాగం దేవునికి చెల్లించాలి. అలాగ చెల్లిస్తే దేవుని యొక్క మందిరము సమృద్ధిగా ఉంటుంది. దేవుని యొక్క మందిరం ఆహారంతో నిండబడుతుంది. నీవు నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతావు, నీకు క్షేమం కలుగుతుంది, నీ కుటుంబంలో సర్వసమృద్ధి ఉంటుంది.
సమృద్ధిగా ఎవరైతే విత్తుతారో వారు సమృద్ధిగా దీవించబడతారు. స్తోత్రం కలుగునుగాక. ఇంటి పనిని ఏ విధంగా మనం చక్కపరుచుకుంటామో మందిరం పనులు కూడా చక్కపరుచుకోవాలండి ప్రియులారు. వేస్ట్ అంతా ఏదైనా ఉంటే తీసి బయట పారవేసి మంచిగా మందిరాన్ని నీట్గా పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎట్లాగ పడితే అట్లాగా వైర్లు పడేయకూడదు, ఎట్లాగ పడితే అట్లాగా మరి వంట పాత్రలు పడేయకూడదు. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, దేవుడు నీ చేతికి ఈరోజు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన మందిరంలో చేరి ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని గణపరచడానికి ఒక సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఆ సమయం నువ్వు వినియోగించుకొని నీ శక్తి వంచన లేకుండా దేవుని పని నువ్వు జరిగించాలండి ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. శక్తి లోపం లేకుండా మరి దేవుడు నీకు అప్పగించిన పనిని జరిగించాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతా కూడా తినడానికి, బట్టలు ధరించుకోవడానికి, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, శరీరం కప్పుకోవడానికి వస్త్రాలు, ఇవన్నీ అవసరమే. కానీ ఇవన్నీ మనకి కావాలి. కానీ దేవుని మందిరం నిమిత్తమై ఏ పనులు ఉన్నాయి, దేవుని మందిరం నిమిత్తమై పెండింగ్గా ఉన్న పనులేంటి అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేశారా? ఎప్పుడైనా విచారించి మాతో మాట్లాడారా? ఎందుకంటే నీవు దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదండి ప్రియులారు. ఈరోజు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. ఆయన పని నువ్వు జరిగించు. ఆయనకి ఇవ్వాల్సిన కృతజ్ఞతలు ఆయనకి చెల్లించు. ఆయనకి చెల్లించవలసినటువంటి సమస్త విషయాల్లో కూడా ఆయనకు చెల్లించు. సమయాన్ని దేవునికి అప్పగించు. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవునికి అప్పగించాలి. నీ దేహమును, నీ ప్రాణమును, నీ ఆత్మను దేవునికి అప్పగించి ఆయన సేవలో నువ్వు తరించాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కేవలం ఈ 2 గంటలు మాత్రమే దేవుని దగ్గర కూర్చొని వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. కానీ వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, ఆ అన్న ఏ విధంగా రేయింబౌళ్ళు దేవాలయం విడువక ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నదో, ప్రభు రాకడంటే యేసుక్రీస్తు పుట్టుక కొరకు ఆమె ఏ విధంగా కనిపెట్టి ఉన్నదో, భక్తులుగా ఉన్నటువంటి మనము కూడా ఆయన కొరకు మనం కనిపెట్టేవారంగా ఉండాలండి ప్రియులారా. ఎందుకు నీ ఆయుష్కాలం అంతా కూడా వ్యర్థం చేసుకుంటావు? కొంచెం ముందు, కొంచెం వెనక. ముందు కొంతమంది పోతారు, తర్వాత మనం వెళ్ళిపోతాం. అయితే పరిచర్య ఆగదండి ప్రియులారా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘంగా దేవుని పరిచర్య జరుగుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యులను, కుమారులను, కుమార్తెలను, మరి భార్యనో, భర్తనో, లేకపోతే మరొకరినో దేవుడు నడిపించి దేవుడు తన పరిచర్య జరిగించుకుంటాడు. స్తోత్రం. అయితే నీవు మాత్రం ఆయన పనిలో సమృద్ధిగా ఉండాలని, వినయ భయభక్తులు కలిగి ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలని ప్రభువు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు.